రాబోయే ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు మధ్యన జరిగే యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం జగన్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ మొదటి ఎన్నికల సన్నాహక సభ అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అవడంతో అదే వరవడిని కొనసాగిస్తూ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల కార్యకర్తలను, పార్టీ శ్రేణులను, నేతలను ఆహ్వానిస్తూ వైఎస్ఆర్సీపీ నేడు 2వ సభను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లా దెందులూరులో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనబలమే గీటురాయిగా సామాజిక న్యాయం చేకూరుస్తూ శాసనసభ, లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే మరోవైపు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. సిద్ధం పేరుతో తొలి సభను గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా నిర్వహించారు. ఆ సభ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో నేడు ఏలూరులో సిద్ధం పేరుతో 2వ సభను నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఈ సభకు ఉత్తర కోస్తాకు చెందిన ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా తరలి వెళ్లేందుకు శ్రేణులు, అభిమానులు సిద్ధమయ్యారు. గోదావరి జిల్లాల రాజకీయ చరిత్రలో ఈ సభ అతిపెద్ద రాజకీయ బహిరంగ సభ కానుంది. ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. మొన్న జరిగినటువంటి భీమిలి సభతోనే ప్రతిపక్షాలందరూ కూడా అడలెత్తిపోయారు. జరగబోయే దెందులూరు సభతో సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ప్రతిపక్షాల్లో ఈరోజు అందరూ కలిసి వస్తానంటున్నారు. వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ జెండా ఏంటి, రేపు వస్తే ప్రజలకి ఏం చేస్తారు, ఇదంతా చూస్తూ ఉంటే, వాళ్ళు చెప్తున్నది వింటూ ఉంటే 5 సంవత్సరాలకి 5 ముఖ్యమంత్రులు పెట్టుకునే విధంగా పరిస్థితి కనపడుతుంది. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ మాకు అందించాడు. అందుకే రావాలి, కావాలి, ఈ సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం సభకు రానుండడంతో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, 8 ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధమైంది. ఈ సభ నుంచి సీఎం జగన్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం జగన్ తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలిప్యాడ్కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోనున్నారు. అనంతరం హెలికాప్టర్లో దెందులూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఏలూరు జిల్లాలోని దెందులూరు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత సిద్ధం సభలో పాల్గొంటారు. కార్యకర్తలను ఉద్దేశించి ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తారు సీఎం జగన్. సభ ముగిసిన అనంతరం కారులో దెందులూరు హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. దెందులూరు నుంచి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఏలూరులో జరిగే సిద్ధం మహాసభకు పెద్దాపురం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్తున్నామని అన్నారు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు. ఏలూరు సభలో సీఎం జగన్ చేసే దిశానిర్దేశం కోసం కార్యకర్తలు ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు దొరబాబు. పెద్దాపురం నుంచి 100 వాహనాల్లో తామంతా తరలి వెళ్తున్నామన్నారు. పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దొరబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏలూరులో జరిగే సిద్ధం మహాసభకు పెద్దాపురం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఒక జోష్ కనిపిస్తుంది. వారిలో మేము కూడా ఈ సభను విజయవంతం చేసేందుకు సిద్ధమని కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు ఉన్నారు. ఏ విధంగా మీరు సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది కార్యకర్తల నాయకులతో అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు? ఏలూరు, దెందులూరు నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభకు ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన 50 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు, మరి ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు, కేడర్ అందరూ కూడా స్వచ్ఛందంగా మేము కూడా వస్తాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సిద్ధం, మేము కూడా సిద్ధం, వచ్చే ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి కేడర్ అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. డెవలప్మెంట్ని బాగా ప్రోత్సహించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమం
మనం ఆఖరికి తెలుగుదేశం నాయకులను కూడా అడగచ్చు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఆఖరికి ఆ రోజు తెలుగుదేశానికి ఓటేశారా, జనసేనకు ఓటేశారా, ఇంకా వాళ్ళ ఇంటి మీద తెలుగుదేశం జెండా ఎగరేస్తుందా లేకపోతే జనసేనకు వస్తున్నారో కూడా చూడకుండా ఓన్లీ పేదరికాన్ని అర్హతగా తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పరిపాలన అందిస్తూ ఉన్నారు. సిద్ధం మహాసభకు కార్యకర్తలు తరలివెళ్లేందుకు ఒక జోష్ అయితే పెద్దాపురం నియోజకవర్గంలో కనిపిస్తుంది. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ కాకినాడ.